హాయ్ గైస్. సో, ఇది షార్ట్ ఎందుకంటే ర్యాపిడోకి వెళ్తారు కదా గర్ల్స్. సో, వాళ్ళ కోసం అనమాట. రీసెంట్‌గా రియల్‌గా జరిగిన స్టోరీ అనమాట ఇది. సో, ఒక అమ్మాయి ఉంటుందనమాట. వాళ్ళ ఆఫీస్‌లో నెక్స్ట్ డే ఫెస్టివల్ అయితే సో, రెడీ అయ్యి రమ్మంటారు కదా! సో, అలా రమ్మంటే ఈ అమ్మాయి హాస్టల్‌కి వచ్చాక నైట్ టైమ్ 8 అట్లా అయింది. సో, వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఆల్రెడీ ప్లేస్‌కెళ్ళిపోయారు. అమీర్పేట ఉంది కదా! సో, అమీర్పేటకి ఆల్రెడీ వాళ్ళు రీచ్ అయ్యారు. సో, ఈ అమ్మాయి రావడానికి ఏందంటే వాళ్ళు ర్యాపిడో బుక్ చేశారనమాట. సో, ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడు వాళ్ళతో కాల్‌లో ఉంది. ఇంకా కిందకొచ్చింది. ర్యాపిడో వాళ్ళొచ్చారు. ఆయన ఏమన్నాడంటే, "సరే మీరు ఎక్కండి. నేను ఓటీపీ ఎంటర్ చేసుకుంటానన్నాడు." సో, అమ్మాయి ఫోన్ మాట్లాడితేనే ఎక్కేసింది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఓటీపీ ఎంటర్ చేసుకోండి ఫస్ట్ అనంటే ఆయన ఏమన్నాడు, "నేను ఎంటర్ చేస్తాను. మీకేం ప్రాబ్లమ్ లేదు. నేను సేఫ్‌గానే తీసుకొని వెళ్తాను. నన్ను నమ్మండి. అక్కడికి వెళ్ళాక మీరు మనీ ఇవ్వాల్సిన కూడా పని లేదు కావాలంటే." అది ఇది అని చెప్పేసి అన్నాడు. ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడు కాల్‌లో ఉన్నాడు కదా! సో, వాళ్ళేమన్నారంటే, "లేదు మీరు ముందు ఓటీపీ ఎంటర్ చేస్తేనే తీసుకొని వెళ్ళండి. లేదంటే లేదని" సీరియస్ అయ్యారనమాట. సో, ఆయన రిపీట్ చేస్తూనే ఉన్నాడు సేమ్ అదే. "నాతో అట్లా ఏం ప్రాబ్లమ్ లేదు. నేను అట్లా ఏం చేయను." అది ఇది అన్నాడు. ఆయన అమీర్పేటకి ఎళ్ళాల్సిన రూట్ వేరైతే ఈయన మధురనగర్ సైడ్ తిప్పేశాడనమాట. ఆ రూట్ అటు సైడ్ వెళ్ళాడు. సో, మధురనగర్ స్టాప్ ఎట్లా ఉంటదంటే మెట్రో దగ్గర నైట్ టైమ్ ఎవ్వరు ఉండరు. చీకటిగుంటది. సో, అక్కడికి వెళ్ళే దారిలో ఈ అమ్మాయికి కొంచెం వేరేగా అనిపిచ్చి, "ముందు నువ్వు బైక్ ఆపేస్తావా? లేదంటే పోలీసులకి కేస్ పెట్టమంటావా?" అని సీరియస్ అయ్యేసరికి ఆ అబ్బాయి ఏం చేశాడు, వదిలిపెట్టేసి స్లో చేశాడనమాట బైక్. ఈ అమ్మాయి ఇంకా ఫాస్ట్‌గా దూకేసింది. బైక్ మీద నుండి దూకేసి ఇంకా వెనక్కి తిరిగేసరికి వాడు ఫాస్ట్ వెళ్ళిపోయాడు. పక్కన వేరే వాళ్ళుంటే వాళ్ళొచ్చి, "ఏమైంది?" అది ఇది అంటే, "లేదు ఏం పర్లేదు. సేఫ్‌గానే ఉన్నాను." అది ఇది అన్నారు. ఇంక వాళ్ళ తమ్ముడు వాళ్ళొచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. సో, ర్యాపిడోకి వెళ్ళేవాళ్ళు అమ్మాయిలు ఒకటికి 100 సార్లు ఆలోచించి వాళ్ళు ఓటీపీ ఎంటర్ చేశారా లేదా అన్న తర్వాత మాత్రమే బైక్ ఎక్కండి. అండ్ నైట్ టైమ్ ఎస్పెషల్లీ నైట్ టైమ్ వెళ్ళే వాళ్ళు చూసుకోండి గట్టిగా వాళ్ళు ఎంటర్ చేశారా లేదా, వాళ్ళు ఏ రూట్‌లో వెళ్తున్నారు అదంతా చూసుకోండి. అండ్ ప్రెజెంట్ అయితే కొంచెం ఇట్లా మీకు ఒక దగ్గర స్టాప్ చేసిన బైక్ ఒక 2, 3 మినిట్స్ తర్వాత మళ్ళీ మనకి పాపప్ వస్తది. లైక్ ఎట్లా అంటే మీకేమైనా ప్రాబ్లమా? డ్రైవర్ ఇట్లా స్టాప్ చేశాడు బైక్ అని సంథింగ్ ఇట్లా వస్తది. సో, దాన్ని చూసుకుంటా ఉండండి. సో, ఏ ప్రాబ్లమ్ లేకుండా వెళ్ళేవాళ్ళు. బికాజ్ ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు సఫర్ అవ్వరు. లైక్ ఫ్రెండ్స్ గానీ సంథింగ్ ఎవరు సఫర్ అవ్వరు. మెయిన్‌లీ ఇంపార్టెంట్ ఇంట్లో వాళ్ళు. ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి కూడా చాలా భయపడింది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మళ్ళీ భయపడతారేమో సంథింగ్ ఇట్లా అని చెప్పేసి. సో, అవన్నీ చూసుకొని వెళ్ళండి. సో, సేఫ్‌గా వెళ్ళండి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఆ రియల్ స్టోరీ నాదే అనమాట. అది నాకే జరిగింది. ఆ టైంలో నేను ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి భయపడ్డాను. ఎందుకంటే వాళ్ళెక్కడ మళ్ళీ భయపడతారా అని చెప్పి. సో, అందరూ అట్లానే ఉంటారు కదా! సో, కొంచెం అన్నీ సేఫ్‌గా చూసుకొని వెళ్ళండి. నైట్ టైమ్ వెళ్ళేవాళ్ళు మాత్రం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.